ప్రతి మాసానికి ఓ విశిష్టత ఉంటుంది. మాసంలో కొన్ని రోజులకు కొన్ని రకాలైన విశిష్టతలు ఉంటాయి. ఈ విశిష్టతలను అనుసరించి ఎట్టి పరిస్థితిలోనూ కొన్ని పనులు చేయకూడదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. పండితుల అభిప్రాయం ప్రకారం జనవరిలో కొన్ని రోజులు భద్రనీడ ఏర్పడుతుంది. దీని కారణంగా ఆయా రోజుల్లో కొన్ని పనులు చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జనవరి 3వ తేదీ, 6వ తేదీ, 9వ తేదీ, 13వ తేదీ, 16వ తేదీ, 20వ తేదీ, 25వ తేదీ, 27వ తేదీలలో భద్రుని ప్రభావం ఉండబోతోంది. జనవరి 3వ తేదీ మధ్యాహ్నం 12:29 నుంచి రాత్రి 11:40 వరకు, జనవరి 6వ తేదీ ఉదయం 6:20 నుంచి జనవరి 7వ తేదీ ఉదయం 5:21 వరకు, జనవరి 9వ తేదీ రాత్రి 11:28 నుంచి 10వ తేదీ ఉదయం 10:25 వరకు, జనవరి 13వ తేదీ ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 4:32 వరకు, జనవరి 16వ తేదీన సాయంత్రం 3:46 నుంచి జనవరి 17వ తేదీ ఉదయం 4:13 వరకు, అలాగే జనవరి 25వ తేదీన ఉదయం 10:05 నుంచి 11:23 వరకు, జనవరి 27వ తేదీ రాత్రి 8:39 నుంచి జనవరి 28వ తేదీ ఉదయం 8:15 వరకు భద్రనీడ ఉంటుంది. భద్రకాలం ఉన్న సమయంలో ప్రయాణాలు చేయకూడదని పండితులు చెబుతున్నారు. శుభ కార్యక్రమాలు కూడా చేపట్టకూడదని, వివాహం, గృహప్రవేశాలకు కూడా నిషిద్ధమని పండితులు చెబుతున్నారు. నూతన పనులు ప్రారంభించేందుకు కూడా ఇది అనుకూలమైన కాలం కాదు. ఒకవేళ తప్పనిసరిగా ప్రయాణాలు చేయాలి అంటే భద్రుని సంబంధించిన 12 నామాలను స్మరించుకొని ప్రయాణాలు చేయాలి. మనిషి జీవితం భద్రంగా ఉండాలి అంటే భద్రనీడ సమయంలో భద్రునికి విశేషమైన పూజలు నిర్వహించాలి. నవగ్రహాల వద్ద దీపం వెలిగించిన భద్రుని దోషాల నుంచి విముక్తి పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. భద్ర సమయం ఉన్న రోజులు మాత్రమే కాకుండా ప్రతిరోజు కూడా పనులు ప్రారంభించే ముందు లేదా ప్రయాణాలు సాగించే ముందు, నూతన కార్యక్రమాలు మొదలుపెట్టే ముందు భద్రుని 12 నామాలను స్మరించుకుంటే విశేషమైన ఫలితాలు ఉంటాయి. భద్రుడు మనిషిని భద్రంగా చూసుకుంటాడని పండితులు కూడా చెబుతున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.